నమస్తే. ప్రస్తుతం మనం 22వ వార్డులో ఉన్నాము. బీజేపీ నుంచి గున్నాల గోపాల్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచార విశేషాలు ఏం జరుగుతుంది ఏందని. అన్నా చెప్పండి, మీ వార్డులో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసిన వ్యక్తి ఉండు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉన్నారు. ఎటువంటి పోటీ ఉంది మీకు? మాకు ప్రస్తుతము మా 22వ వార్డులో త్రిముఖ పోరు ఉన్నది. భారతీయ జనతా పార్టీ కమలంపై గుర్తుపై మేము ప్రజల్లోకి వెళ్తే మంచి స్పందన ఉన్నది. గతంలో నేను కూడా ఉప సర్పంచ్ చేసినట్టు మా కుటుంబం నుంచి సర్పంచ్గా కూడా చేసిండ్రి. అప్పుడు చేసిన అభివృద్ధి పనులు, గ్రామస్తులకు చేసిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజల్లో మాకు మంచి స్పందన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చేది ఏ నిధులు కానీ ఏవి కానీ ఇస్తలేదు, రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుందని చెప్పి అంటున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. దీనిపై మీరేమంటారు? ప్రస్తుతం అందరికీ తెలుసు కేంద్రం నుంచి నిధులు ఎంత వస్తున్నాయి. ఏమో స్థానిక సంస్థలకు ఖచ్చితంగా కేంద్రం నుంచే నిధులు వస్తాయి. గతంలో కూడా గ్రామ పంచాయతీలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, శ్మశాన వాటిక కార్యక్రమాలు కానివ్వండి, చెట్లు పెట్టేదానికి కానివ్వండి, సీసీ రోడ్లకు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పంచాయతీలు నడిచినాయి, అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఇవ్వక గతంలో సర్పంచులు చేసిన వాళ్ళు బిల్లు రాక ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు వరకు కూడా, నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బిల్లు చేసిన పెళ్ళి ఈ రోజు వరకు కూడా సర్పంచులకు పెండింగ్లు ఉన్నాయి, లేవని వాళ్ళని చెప్పానండి. సుధా, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో మేము 5 గ్యారంటీలు అమలు చేసినాము అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక ఉచిత బస్సు తప్ప వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకే రాసుకున్నారు. తులం బంగారం అన్నారు, ఎవరికి వచ్చిందో మేము ఒకరు ప్రచారంలో వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నాం, అమ్మ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా అంటే లేదన్నారు. స్కూటీ వచ్చిందా అంటే లేదంటున్నారు. పింఛన్ 2000 చిల్లర అయ్యిందా అమ్మ అంటే కాలేదంటున్నారు. ఇంకెక్కడ వాళ్ళు 6 గ్యారెంటీలు చేసింది చెప్పండి? అయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చినాం అంటే, గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసింది. మేము కనీసం అవైనా ఇస్తున్నామని అంటారు. మరి బీజేపీ ఏం చేసింది రాష్ట్ర ప్రజల కొరకు అని అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పమని చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది కదా దాంట్లో, అది ఎందుకు చెప్పడం లేదు? మేము ఇస్తున్నామంటున్నారు. దానికి ఇందిరమ్మ కమిటీలను వేసుకున్నారు, వాళ్ళ కార్యకర్తలకు వేసుకున్నారు, కార్యకర్తలు సిఫారసు చేసిన వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో కూడా అవినీతి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ అంటే పథకాలను మీరు అంటే బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమైనారు అంటే దానికి మీరేమంటారు? ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలం కాలేం కానీ, సోషల్ మీడియా కానీ, మీడియా మాకు భారతీయ జనతా పార్టీకి కాస్త వ్యతిరేక భావంతో ఉంటుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. అయితే మీ గ్రామం నుండి, మీ చిలుకూరు నుండి మైనాబాద్ వెళ్ళే లింక్ రోడ్ల పరిస్థితి గత తెలంగాణ వచ్చిన 13 సంవత్సరాల నుండి మరీ అధ్వానంగా మారిపోయినాయి. అంటే మీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల రోడ్లు అయిపోయినాయి. దానికోసం మీరేం చెప్తారు? చిలుకూరు మైనాబాద్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం నిధులే. అది కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు, అసలు ఎమ్మెల్యే గారు దాని మీద ఏమాత్రం శ్రద్ధ ఉంటే చూడండి. ప్యాచులు చేశారు, అది కల్వర్ట్లు చేశారు, ఎంట్రన్స్లో కొంచెం సీసీ చేశారు, బ్యాక్లో కొంచెం సీసీ చేశారు, మధ్యలో మాత్రం ఆ రాధాస్వామి సంస్థ వాళ్ళు కొంత చేసుకున్నారు. కొంత రోడ్ అంతా అసలు కంకర రోడ్లు వేసి అటు నుంచి మైనాబాద్ సంతకి వెళ్ళటం ప్రజానికం కానీ, మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే ప్రజానికం కానీ, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళే పరిస్థితుల్లో కానీ విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న పోయిన నెలలో చందనగర్ టు పెద్దమంగళారం, సూరంగల్, వెంకటాపూర్ నుంచి ఏమంటారు కవేల్గూడ చౌరస్తా వరకు రోడ్ వచ్చింది. అది ఏ నిధులతో వచ్చిందండి? ఎవరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు? రాష్ట్ర మంత్రులు 3 మంత్రులు వచ్చి కొట్టారు. ఆ నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వం నిధులు కాదని చెప్పమని చూద్దాం. అంటే కొంత కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని చెప్పడం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం మేమే తెచ్చినాం, మేము శాంక్షన్ చేసినాం అంటున్నారు. బీజేపూర్ హైవే వర్క్ చేయలేకపోయారు. అది
బీజేపీ హైవే ఎవరు కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేదే కదా. ల్యాండ్ యాక్విజిషన్ చేసేయడానికి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెట్లని మొన్నదాకా ఎన్ని యాక్సిడెంట్లు అయిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేక భావన వచ్చిన తర్వాతనే ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. 2014 నుండి సుమారు అప్పా జంక్షన్ నుంచి మన మన్నెగూడ వరకు సుమారు ప్రమాదాల వల్ల 8,000 మంది మరణించడం జరిగింది. అంటే 8,000 మంది మరణించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందా? అప్పటి వరకు రోడ్ అయ్యేదా? కేంద్ర ప్రభుత్వం నిధులు దాన్ని కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించినాక కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వలేకపోవడంతో వచ్చిన కాంట్రాక్టర్లు వేరే వర్క్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది తప్ప దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే తప్ప అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఇప్పుడు మొన్న వచ్చిన ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని టేకప్ చేయకపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని అంటున్నాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల దగ్గర పొలాలను తీసుకొని మేము అది చేస్తున్నాం అని చెప్పి రైతులను మోసగించడం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పలుమార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండలంలో ఎనకపల్లిలో 100 ఎకరాల భూమి తీసుకుంది. దాంట్లో రైతులకు న్యాయం జరిగిందంటారా అన్యాయం జరిగిందా? ముమ్మాటికి అన్యాయమే జరిగింది. రైతులు అడిగినరు, ఒక 600 గజాలు ఇవ్వమన్నారు, వాళ్ళు ఏడిచ్చారు. ముమ్మాటికి అన్యాయమే జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు, రైతుల నుంచి పొలాలు తీసుకుని అన్నారు. వారు కూడా అదే కదా. మా మైనాబాద్ మండలం తిరువల్వంచి ఉండడంతో కొంత రైతుల పొలాలు అట్లాగే ఉంటే ఆ పొలాలను లావాణి పట్టాలు ఇచ్చిన పొలాలను కానీ సీలింగ్ పొలాలను కానీ ఈరోజు లాగేసుకొని తాతల కాలం నుంచి సాగు చేసుకొని జీవిస్తున్న సన్న పేద రైతులు అందరి నుంచి లాక్కొని నిన్న మన పెద్ద మల్లారంలో తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా వేరే కూడా ఇవన్నీ ల్యాండ్ యాక్విజిషన్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేయడం కోసం ప్రభుత్వం వాళ్ళ నిధులు గవర్నమెంట్ నడపడానికి నిధుల కోసం చేస్తున్న ప్రయత్నం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. 111 జీవోలో హెచ్ఎండి అనేది లేదు కదా. లేదు. కానీ మరి హెచ్ఎండి ఎట్లా తీసుకుంటుంది 100 ఎకరాలు? అదే హెచ్ఎండిఏ లేఅవుట్ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. హెచ్ఎండిఏ చేసి లేఅవుట్ చేసి మీకు ప్లాట్ అలాట్మెంట్ చేస్తామని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. లేఅవుట్ అయితే చేయలేరు, ఇంకా ప్లాట్ అలాట్మెంట్ చేస్తున్నారు. మరి 111 జీవోలో ప్రభుత్వమే హెచ్ఎండిఏ లేఅవుట్ చేస్తున్నప్పుడు మరి దానికి అర్థం ఏముంది? ఇంకా జీవో ఉన్నదనే దానికి. మరి ప్రైవేట్ రైతులకు కూడా రైతులకు కూడా వెలుసుబాటు కలిగిస్తే రైతులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా లేము మేము. అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? అంటే కాంగ్రెస్ ఏమంటుంది అంటే 2 లక్షల రుణమాఫీ చేసినాము, ఇంటింటికి ఫ్రీ విద్యుత్ ఇచ్చినాము, అంటే 200 యూనిట్ల లోపు ఉన్న వారికి. అలాగే పెన్షన్ కూడా మేము పెంచాలని అనుకుంటున్నా కానీ కేంద్రం సహకరించకపోవడం వల్ల పెంచలేకపోతున్నాము, కాకపోతే ఫ్రీ బస్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఫ్రీ బస్ ఇస్తున్నాము అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చారు, అది ఒకటే తప్ప ఏం చేశారు ఇంకా గ్యారెంటీలు దాంట్లో? అంటే 5 గ్యారంటీలు అమలు చేసినామని అంటున్నారు. అంటే 500 గ్యాస్ ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఫ్రీ కరెంట్ ఎంతమందికి వస్తూ ఉన్నది? 500 గ్యాస్ ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి? 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎంతమందికి చేశారు? ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. యాదగిరి గుట్ట మీద ప్రమాణం చేశారు, పలానా ఎలక్షన్లో ఈ లోపల రుణమాఫీ చేస్తామన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తారు, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఎక్కడ చేశారు? ఇప్పటికి ఇంకా కూడా రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. ఒకవేళ మైనాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుంది? మైనాబాద్ మున్సిపాలిటీ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి మైనాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం. మైనాబాద్ అన్ని వార్డులకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలను కానీ ఓటర్లను కానీ ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? మైనాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజానీకం కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మైనాబాద్ మున్సిపాలిటీ పైన కాషాయం జెండా ఎగరేస్తాం ఖచ్చితంగా. కాబట్టి అధైర్యపడకుండా అందరూ కూడా బీజేపీ అభ్యర్థుల వెన్నుదన్నుగా ఉండి విజయాన్ని చేకూరుతారని కోరుకుంటున్నాను.